హలో గైస్, తెలుగు ఫాండమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'అవెంజర్స్ డూమ్స్‌డే'. గత 2 ఇయర్స్ నుండి ఈ మూవీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూనే ఉన్నాం. ఎందుకు? దీనికి చాలా కారణాలున్నాయి. ఒకటి, మార్వెల్‌లో రాబోతున్న అతిపెద్ద మూవీ ఇది. అలాగే అవెంజర్స్, ఎక్స్‌మెన్, ఫాంటాస్టిక్ ఫోర్ ఇలా అందరూ ఒకే చోట కనిపిస్తారు. అంతేకాకుండా మార్వెల్ బిగ్ బ్యాడ్ అయిన డాక్టర్ డూమ్ ఇందులో మెయిన్ విలన్‌గా అయితే కనిపిస్తాడు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ డూమ్ రోల్‌లో మన ఆర్‌డీజే యాక్ట్ చేస్తున్నాడు. అందుకే ప్రపంచమంతా కూడా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంది. అయితే రీసెంట్‌గా ఈ 'అవెంజర్స్ డూమ్స్‌డే' మూవీకి సంబంధించిన 4 టీజర్స్‌ని రిలీజ్ చేశారు. ఒక్కొక్క టీజర్‌లో ఒక్కొక్క సూపర్ హీరోని చూపిస్తూ ఈ మూవీ ఎలా ఉండబోతుందని మనకు ఒక ఐడియా వచ్చేలా చేశారు రూసో బాయ్స్. ఫస్ట్ టీజర్‌లో కెప్టెన్ అమెరికాని చూపించారు. సెకండ్ టీజర్‌లో థార్‌ని చూపించారు. థర్డ్ టీజర్‌లో ఎక్స్‌మెన్ మెంబర్స్‌ని ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారని చూపించారు. ఫోర్త్ టీజర్‌లో వకండన్స్ ఇంకా ఫెంటాస్టిక్ ఫోర్‌ని చూపించారు. ఇలా వీళ్ళందరూ కూడా అవెంజర్స్ డూమ్స్‌డేలో మెయిన్ కీ రోల్‌లో యాక్ట్ చేయబోతున్నారని అర్థమైంది. అలాగే మార్వెల్ ఇంకో టీజర్‌ని రిలీజ్ చేస్తాం. అందులో డూమ్‌ని మెయిన్‌గా చూపించబోతున్నామని అనౌన్స్ చేసింది. కానీ ఎటువంటి అప్డేట్ కూడా లేదు. అయితే 2026 ఏప్రిల్ 16 రోజున జరిగిన సినిమాకాన్ అనే ఈవెంట్‌లో 'అవెంజర్స్ డూమ్స్‌డే' మూవీకి సంబంధించిన ట్రైలర్‌ని రిలీజ్ చేస్తామని అప్డేట్ ఇచ్చారు. అనుకున్న విధంగానే ఆ ఈవెంట్‌లో మన డూమ్ ఏకే ఆర్‌డీజే ఎక్కువ హైలైట్ అయ్యారు. అలాగే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ని కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ 2 మినిట్స్ ఉంది. మార్వెల్‌లోనే ఒక అద్భుతమైన ట్రైలర్ అని చెప్పొచ్చు. గూస్ బంప్స్ వస్తాయి అంతే. ఇంకా ఈ ట్రైలర్‌లో ఉన్న మెయిన్ డీటెయిల్స్ ఏంటి, ఇంకా ఈస్టర్ ఎగ్స్‌ని మీకు నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 'అవెంజర్స్ డూమ్స్‌డే' ట్రైలర్ ఇలా మొదలవుతుంది. ఎగ్జావియర్ స్కూల్ ఫర్ గిఫ్టెడ్ యంగ్‌స్టర్స్ బోర్డ్ నేలపై పడి ఉంటుంది. ఈ స్కూల్ బోర్డ్‌ని మనము ఆల్రెడీ ప్రీవియస్ ఓల్డ్ ఎక్స్‌మెన్ మూవీస్‌లో చూసి ఉంటాం. చార్లెస్ ఎగ్జావియర్ మ్యూటెంట్స్ కోసం స్కూల్ బోర్డ్‌ని అయితే పెట్టారు. అలాగే అదే బోర్డ్‌ని మనము రీసెంట్‌గా వచ్చిన 'అవెంజర్స్ డూమ్స్‌డే' ఎక్స్‌మెన్ టీజర్‌లో కూడా చూసాము. దీన్ని బట్టి చార్లెస్ ఎగ్జావియర్ యొక్క స్కూల్ చాలా డేంజర్‌లో ఉంది. అలాగే ఆ స్కూల్ మీద ఎవరో అటాక్ చేస్తూ ఉంటారు. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక వాయిస్ వస్తూ ఉంటుంది. ఇది ఈ మూవీలో మెయిన్ విలన్‌గా కనిపించబోయే డాక్టర్ డూమ్ యొక్క వాయిస్. డూమ్ ఇలా అంటాడు, "ఏదో వస్తుంది. మనం ఆపలేనిది ఏదో వస్తుంది." ఇలా డూమ్ దేని గురించో భయపడుతూ ఉంటాడు. అది మరి ఏదో కాదు, ఇన్కర్షన్. అవును గైస్. ప్రీవియస్ మూవీస్ లేదా ఈవెంట్స్‌లో అవెంజర్స్ ఇంకా కొంతమంది చేసిన తప్పు వల్ల మార్వెల్ యూనివర్స్‌లో ఇన్కర్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్‌లో ఈ టాపిక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఒక సెపరేట్ వీడియో కూడా చేశా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఇన్కర్షన్స్ వల్ల ఒక యూనివర్స్ ఇంకో యూనివర్స్‌ని వెళ్లి ఢీకొంటుంది. అలా మొత్తం నాశనం అయిపోతుంది. అందుకే డూమ్ ఏదో వస్తుంది, మనము ఆపలేనిది ఏదో వస్తుందని అంటాడు. తర్వాత సీన్‌లో ప్రొఫెసర్ ఎగ్జావియర్ తన గది నుంచి కిటికీ గుండా చూస్తూ ఆకాశం నుంచి మంటలు లేదా వినాశకరమైన కాంతి వస్తుండడం చూసి భయపడుతూ ఉంటాడు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఈ ఎక్స్‌మెన్ యూనివర్స్ ఇన్కర్షన్స్‌కి ఎఫెక్ట్ అయ్యి డెస్ట్రాయ్ అవుతూ ఉంటుంది. లేదా డూమ్ తన పవర్స్‌తో స్కూల్ మీద అటాక్ చేయడానికి అలా వచ్చి ఉండవచ్చు. నేనైతే ఇన్కర్షన్స్ అనే అనుకుంటున్నాను. రీసెంట్‌గా లీక్ అయిన ఒక స్టోరీ ఏంటంటే, ఎక్స్‌మెన్ యూనివర్స్ ఇంకా టోబే మాగ్వైర్ స్పైడర్ మ్యాన్ యూనివర్స్, ఈ 2 యూనివర్సెస్ ఇన్కర్షన్స్‌కి ఎఫెక్ట్ అయ్యి 2 కొలైడ్ అయ్యి ఏదో ఒక యూనివర్స్ నాశనం అవుతుందంట. దీన్ని తెలుసుకున్న ఎక్స్‌మెన్ స్పైడర్ మ్యాన్ యూనివర్స్‌కి ట్రావెల్ చేసి అక్కడ ఉన్న హీరోస్‌ని చంపేస్తారంట. తమ యూనివర్స్‌ని సేవ్ చేసుకోవడానికి హీరోస్, విలన్స్ అందరూ కలిసి ఎక్స్‌మెన్‌తో ఫైట్ చేస్తారంట. కానీ నో యూజ్. ఎందుకంటే ఎక్స్‌మెన్ స్పైడర్ మ్యాన్‌ని చంపేస్తారంట. అలా ఎక్స్‌మెన్ తమ యూనివర్స్‌ని ఇన్కర్షన్ నుండి సేవ్ చేసుకుంటారంట. తర్వాత సీన్‌లో న్యూ అవెంజర్స్ టవర్ కొత్త ఏ లోగోతో 3 స్పైర్స్‌తో అప్డేట్ అయ్యి కనిపిస్తుంది. ఇందులో ఫాంటాస్టిక్ ఫోర్, బకీ, యాంట్ మ్యాన్, శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా మరియు ఇతరులను కలుస్తారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఫాంటాస్టిక్ ఫోర్ S616లోకి వచ్చేసారు. అంతేకాకుండా అవెంజర్స్‌తో వాళ్ళు టీమప్ అయి కూడా అయిపోయారు. ఈ సో కాల్డ్ ఇన్కర్షన్స్‌ని ఇంకా మార్వెల్ బిగ్ బ్యాడ్ అయిన డూమ్‌ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. తర్వాత సీన్‌లో థార్ తన ప్రజలు చనిపోయిన కథలు చెప్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో నరేషన్ ఇస్తూ ఉంటాడు. ఈ బెదిరింపు తనను ఇంతకుముందు ఎప్పుడు భయపెట్టలేదని చెప్తాడు. అలాగే ట్రైలర్‌లో మిగిలిన భాగం అతని స్పీచ్‌తో కొనసాగుతుంది. థార్, "నా కాలంలో నేను చాలామంది యోధులతో పోరాడాను. వాళ్ళు మనందరికంటే ఎక్కువ బలవంతులు. కానీ వాళ్ళంతా చనిపోయారు. ఈ బెదిరింపు కంటే తక్కువ భయంకరమైన శత్రువులను ఎదుర్కొని వాళ్ళు చనిపోయారు. మనం చేసిన త్యాగాలన్నీ వృధా అవుతాయి. ఒకవేళ మనం కలిసి నిలబడితే
మీరు తిరిగి వస్తే సోదరులు, సోదరీమణులు తిరిగి వస్తారు. కానీ నా మాట వినండి. మనకు ఒక అద్భుతం మిరాకిల్ కావాలి. ఇలా థోర్ ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తూ ఉంటే నాకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే ఎందుకని థోర్ ప్రతిసారి బాధపడుతూ ఉంటాడు, అలాగే భయపడుతూ ఉంటాడు. అంత పవర్ఫుల్ క్యారెక్టర్‌ని ఎందుకని అలా చూపించాలి? రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌లో కూడా థోర్ ఇలా బాధపడడం మనం చూస్తాం. తన ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. తన బ్రదర్ కూడా లేడు. ఒక్కడు మిగిలిపోయాడు. అంత పవర్ఫుల్ అయిన థోర్ దేనికో భయపడుతూ ఉంటాడు. బహుశా డూమ్ వల్ల కావచ్చు, లేదా తన కూతురైన లవ్ వల్ల కావచ్చు. డూమ్ తనని చంపేస్తానని బెదిరించవచ్చు. చూద్దాం అసలు థోర్ ఎందుకని ఇలా ఉన్నాడు అని. తర్వాత షాట్లో సైక్లోప్స్ కొత్త షాట్లో కనిపిస్తాడు. ఈసారి ఎప్పుడు చూడని సైక్లోప్స్ని మనం చూస్తాం. ఇతని ఆరాని మనం చూస్తాం. తర్వాత షాట్లో గాంబిట్ వర్సెస్ షాంగ్‌చి ఇద్దరు తమ శక్తులు ఉపయోగించి ఎపిక్ ఫైట్ చేస్తూ ఉంటారు. ఇది డ్యాన్స్ లాగా అందంగా ఉత్కంఠభరితంగా ఉంటుంది. దీని గురించి మనము మాట్లాడుకోవాలి. ఎందుకంటే అసలు షాంగ్‌చి ఈ మూవీలో ఉంటాడని ఎక్కడ కూడా అప్డేట్ లేదు. కానీ తీరా ఇక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత సీన్‌లో ఫెంటాస్టిక్ ఫోర్ వకాండన్స్‌ని ఎడారి వంటి ప్రదేశంలో కలుస్తారు. అక్కడ ఒక చుక్క వాటర్ కూడా ఉండదు. అందరూ నీళ్లను బలవంతంగా తరలించబడుతూ ఉంటారు. సేమ్ సీన్ మనం రీసెంట్‌గా వచ్చిన టీజర్‌లో కూడా చూసాం. ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ షూరి ఇంకా ఎంబాకుని మీట్ అవుతారు. అక్కడ మనము నేవల్‌ని కూడా చూస్తాం. ఇక్కడ అందరికీ ఒకే డౌట్ వస్తుంది. ఇంతకీ ఈ ఎడారి ఎలా వచ్చింది? కొంపదీసి సముద్రం అంతా ఇలా మారిపోయిందా అని. ఇన్కర్షన్స్‌కి ఎఫెక్ట్ అయ్యి ఏ616 కూడా ఇలా చేంజ్ అయిపోయింది అని. తర్వాత సీన్‌లో ఎలినా బాధగా ఉన్న రీడ్ రిచెస్ పక్కన నడుస్తూ కనిపిస్తుంది. అలా ఆమె తనతో ఫైట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక ఎలినా నిజం కాదు. అది ఎక్స్‌మెన్ మెంబర్స్‌లో ఒకరైన మిస్టిక్ రూపం మార్చి ఉంటుంది. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎక్స్‌మెన్ ఏ616కి వచ్చారా? లేదా అవెంజర్స్, ఫెంటాస్టిక్ ఫోర్ ఇలా అందరూ కలిసి ఎక్స్‌మెన్ యూనివర్స్‌కి వెళ్ళారా అని. తర్వాత షాట్ గురించి మనము మెయిన్‌గా మాట్లాడుకోవాలి. వన్ ఆఫ్ ది బెస్ట్ షాట్ ఇది. థార్ తన స్పీచ్‌ని చెప్తూ థార్ తన స్టోమ్ బ్రేకర్‌తో డాక్టర్ డూమ్ మీద దాడి చేస్తాడు. కానీ డూమ్ ఒక్క చేత్తోనే దాన్ని అడ్డుకుంటాడు మరియు పట్టుకుంటాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ షాట్ ఇది. ఇదే సీన్ గురించి రీసెంట్‌గా చాలా రూమర్స్ కూడా వచ్చాయి. సేమ్ ఇదే. అయితే ఇక్కడ నుండి థార్ లైఫ్ ఇంకా కొంచెం చేంజ్ అవుతుంది. థార్‌ని డూమ్ సింగిల్ హ్యాండ్‌తో ఓడిస్తాడు. అలా థార్ తన పవర్ కోసం మళ్ళీ తన జర్నీని స్టార్ట్ చేస్తాడు. సేమ్ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్‌లో థోర్ థానస్ చేతిలో ఓడిపోతాడు. అలా తను మళ్ళీ స్టోమ్ బ్రేకర్‌ని రెడీ చేసుకుని పవర్ఫుల్‌గా తిరిగి వస్తాడు. సేమ్ ఇక్కడ కూడా థోర్ అదే పని చేయొచ్చు. ఈసారి మాత్రం థోర్ రోయిన్ కింగ్ థోర్‌లా కనిపించే అవకాశం ఉంటుంది. నేను ఒకటే అయితే చెప్పగలుగుతా, ఈ షాట్‌కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. అంతే, థియేటర్స్ అన్నీ బద్దలైపోతాయి. అలా థోర్ తన స్పీచ్ ముగింపులో మనం ఒక అద్భుతం కావాలని అంటాడు. అంటే డూమ్‌ని ఓడించాలి అంటే నిజంగా ఒక మిరాకిలే జరగాలని అర్థం. ఆ తర్వాత షాట్లో అప్పుడు ఆఫ్ స్క్రీన్ నుంచి ఒక గొంతు వినిపిస్తుంది, హే పాల్ అని. ఇంకా అప్పుడు ఫెంటాస్టిక్ ఫోర్ షిప్లో స్టీవ్ రాజర్స్ ఏకే కెప్టెన్ అమెరికా కనిపిస్తాడు. ప్రతి కెప్టెన్ ఫ్యాన్స్కి గూస్ బంప్స్ వస్తాయి. ఇక్కడ కొంచెం పొడవైన జుట్టు, గడ్డంతో థార్ ఆశ్చర్యంతో చూస్తాడు. స్టీవ్ చేయెత్తి థార్ చేతి నుంచి స్టోమ్ బ్రేకర్ని లాగి నవ్వుతూ పట్టుకుంటాడు. సేమ్ యాజ్ అవెంజర్స్ ఇండియా. ఈసారి మామూలుగా ఉండదు మామ. ఈ సీన్ గురించి మాట్లాడుకోవాలి. నాకు తెలిసినంతలో స్టీవ్ని ఫెంటాస్టిక్ ఫోర్ కనిపెట్టి తన పాస్ట్ బ్రాంచుల టైంలైన్ నుండి తీసుకుని వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే ఈ ఇన్కర్షన్స్కి ఒక రకంగా స్టీవ్ కూడా కారణమే. కొన్ని రూమర్స్ ప్రకారం స్టీవ్ చేసిన పని వల్ల డూమ్ యూనివర్స్ కూడా నాశనం అవుతుందంట. అందుకే డూమ్ స్టీవ్ని వెతుక్కుంటూ వస్తాడంట. చూడాలి ఏం జరుగుతుందో అని. ఇంకెక్కడితో ఈ ట్రైలర్ అయితే ఎండ్ అయిపోతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ ఇన్ మార్వెల్ హిస్టరీ. ఈ మూవీ అయితే 2026 డిసెంబర్లో అయితే రిలీజ్ అవుతుంది. ఇంక ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మెయిన్ కూరలో ఎక్కువ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.